సో సీన్ ఒక కారణం అయితే ఇంకొక కారణం ఈ సినిమా తీయించడానికి ఇంకొక కారణం ఎంవివి సత్యనారాయణ గారు. సో ఆయన కూడా ఫస్ట్ టేక్ ఆఫ్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్రెడీ ఎంవివి బిల్డర్స్ అని నెంబర్ 1 ఇన్ వైజాగ్. సో ఆయన సినిమా అంటే ప్యాషన్ ఆయన కూడా ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసి వెళ్ళినాయన పూరికి వీళ్ళందరికీ క్లాస్మేట్. సో అలాగా ఆయన సార్ అని ఒక సినిమా చేద్దాం అంటే కరెక్ట్ సినిమా పిచ్చి వాళ్ళే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కెమెరా వెనకాల కూడా వాళ్ళే. సినిమా ఇండస్ట్రీలో వచ్చేది సినిమా పిచ్చి వాళ్ళే వస్తారు, ఇంక్లూడింగ్ లైట్ మెన్లు కూడా. అందుకని సినిమా అన్నది చాలా గొప్పది, ఎందుకంటే అందరినీ లైక్ మైండెడ్ పీపుల్ని ఒక దగ్గర చేరుస్తుంది. అంత గొప్ప శక్తి ఉంది సినిమాకి. అలాగే గీతాంజలి మా అందరికీ, నాకు ఎస్పెషలీ యాజ్ రైటర్గా అప్పటికే ఏంటి మన మీడియా మిత్రులు కొంతమంది రాయడం స్టార్ట్ చేశారు టెంప్లెట్, ఇక నువ్వు బకరా కామెడీలు వదలవా అనేసి ఆ దూకుళ్ళు అది ఢీ నుంచి నువ్వు పట్టుకున్నావు. ఇలాగా పీపుల్ స్టార్టెడ్ ఓ టెంప్లెట్ అయిపోయింది. నీది డీలో కూడా బ్రహ్మానందాన్ని బకరా చేయడం, మళ్ళీ రెడీలో అదే, మళ్ళీ కింగ్లో అదే, ఇలాగని. బట్ అవి సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు నేను ఎందుకు వదలాలి అని దాంట్లో ఇంకొక ఏదో నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చా. బట్ వాటన్నిటినీ పక్కన పెట్టి అంతకన్నా గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా నాకు గీతాంజలి. సో దానికి కారణం ఇగో వీళ్ళందరూ. అంజలి నెంబర్ 1, తను నిజంగా చెప్పాలంటే ప్రాణం పెట్టి చేసింది. అలాగే సీను, రాజేష్, వీళ్ళందరూ, శంకర్, వీళ్ళందరూ. అండ్ ఎస్పెషలీ దానికి అప్పుడు నేను ఎస్పెషలీ హారర్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ 2 థింగ్స్ టెక్నీషియన్స్లో, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ కాకుండా. నెంబర్ 1 ఈజ్ కెమెరా, దానికి సాయి శ్రీరామ్. ఆ సాయి శ్రీరామ్ ఎంత హెల్ప్ అయ్యాడో అంతకు మించి హెల్ప్ అయ్యాడు మాకు సిద్ధార్థ్. చాలా ఇంపార్టెంట్. అంటే ఆ మూడ్ సెట్ చేయడం, మనని ఆ ప్రపంచంలో తీసుకెళ్ళడం. మనం థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది తను చాలా డీటెయిలింగ్గా చేశాడు. తన ఆ కలర్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్, కలర్ ప్యాలెట్, ఎవ్రీథింగ్. నెంబర్ 1 అదైతే. నెంబర్ 2 మ్యూజిక్. అప్పుడు నాకు ప్రవీణ్ లక్కరాజు ఎంత హెల్ప్ అయ్యాడో, ఆ సినిమా తనకి ఎంత హెల్ప్ అయిందో తెలియదు కానీ తను మాకు చాలా హెల్ప్ అయ్యాడు. సో తనని పరిచయం చేసింది. అలాగే నాకు ఆ మూవీలో నేను డెఫినెట్గా మిస్ అయింది గీతాంజలిలో చోటాకే ప్రసాద్ని యాజ్ ఎడిటర్గా. సో ఎందుకంటే తనలో ప్రతి టెక్నీషియన్లో ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు.